హాయ్ అండి. ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వస్తే 11 సీట్లు మాత్రమే గెలుచుకోగా తెలుగుదేశంకు 46% ఓట్లతో అంటే కేవలం 6% ఓట్లు మాత్రమే ఎక్స్ట్రా వచ్చాయి. 135 సీట్లు వచ్చాయి. అయితే దీనంతటికి కారణం ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన టీడీపీ కూటమి ఏదైతే ఉందో పోలరైజేషన్ బాగా సక్సెస్ అయింది, కెమిస్ట్రీ బాగా కుదిరింది, ఈ కారణంగా ఘన విజయం దక్కింది అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పుడు జనసేన వాళ్ళు ఈ ప్రభుత్వం మాదే అనుకుంటారు. ఎందుకంటే తెలుగుదేశం అధికారంలో తీసుకొచ్చింది మేమే, వైసీపీ కంటే ఎక్కువ ఓట్లేమీ లేవు తెలుగుదేశంకు, కనీసం 6% ఓట్లైనా జనసేనకు ఉన్నాయి. 40% ఓట్లు తెలుగుదేశాన్ని అనుకుంటే 46%తో అధికారంలోకి వచ్చారంటే మేమంటూ లేకపోతే వాళ్ళు కూడా 11 లేదంటే 23 సీట్ల స్థాయే అని చెప్పేసి జన సైనికులు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వచ్చింది మా ప్రభుత్వమే అనేటటువంటి ఆనందంలో ఇటువైపు జన సైనికులు అలాగే కాపు పెద్దలు కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇది మా ప్రభుత్వమే అని చెప్పేలాగా ఇటువైపు తెలుగుదేశం కానీ లేకపోతే అటువైపు జనసేన వాళ్ళు కానీ మిలాఖత్తు బాగా చూపిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా ఇది మా ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం అనేలాగానే ఉన్నారు. అయితే ప్రతిదానికి కూడా హనీమూన్ పీరియడ్ అంటారు కదా, ఇంకా ఈ హనీమూన్ పీరియడ్ అయిపోలేదు కాబట్టి అంటే హనీమూన్ తర్వాత గొడవలు వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటకు వాళ్ళ అన్యోన్యం, దాంపత్యంలో ఉన్నటువంటి అనురాగం, ఆప్యాయత అవన్నీ కూడా హనీమూన్ వరకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆఫ్టర్ హనీమూన్ తర్వాత ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటాయి. అట్లనే అనమాట ఇప్పుడు జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఇప్పుడు హనీమూన్ పీరియడ్ నడుస్తున్నట్టే చెప్పుకోవాలి. ఆఫ్టర్ హనీమూన్ పీరియడ్ అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే కమ్మ కాపు ఈక్వేషన్ అనేది అది అయ్యే పని కాదు. ఎందుకంటే రంగా పీరియడ్ నుంచి కూడా విజయవాడ కేంద్రంగా ఈస్టు వెస్ట్ కృష్ణా గుంటూరులో మర్డర్లు జరిగినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి కమ్మ కాపు ఈక్వేషన్ అనేది అంత ఈజీగా అయ్యే పని కాదు. కాబట్టి ముందున్నది ముసళ్ళ పండగ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పటి వరకు మాత్రం తెలుగుదేశం జనసేన అటువంటి ఏది కూడా పక్షపాతం అనేది చూపించలేదు. ఇద్దరు కూడా మా ప్రభుత్వాన్నే అనుకుంటా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక కమ్మ ఎమ్మెల్యే దగ్గరకు ఒక కానిస్టేబుల్ అంటే పక్క జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఎంతో కాలంగా ఆయన ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన కులం వచ్చేసి బలిజ కులం. అంటే రాయలసీమలో బలిజ కులం అంటే అది ఒక రకంగా కాపు కులమే అనమాట. అయితే ఆయన గారు వచ్చేసి అంటే గత ప్రభుత్వంలో ఆయనకు పని జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాదే, ఎందుకంటే ఆయన జనసేన వీరాభిమాని అనమాట. కాబట్టి మాదే ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి తను ఏదైతే ఉందో సొంత జిల్లాకు రావాలన్న రిక్వెస్ట్తో పాటు నేను నాకంటే గన్మెన్గా చేసేటటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి మీరు నన్ను అపాయింట్ చేసుకోండి అని చెప్పేసి అడిగారు. అయితే ఆ ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా ముఖాన్నే ఆ కమ్మ ఎమ్మెల్యే గారు నీ కులం ఏంటని చెప్పేసి అడిగారట. అడిగితే ఆయన నాది బలిజ అని చెప్పారట. లేదు నేను కమ్మ తప్ప బలిజలను తీసుకోనని చెప్పేసి ముఖాన్ని చెప్పేశారట. దాంతో బిత్తరపోవడం అనేది ఆ బలిజ కానిస్టేబుల్ వంతైందట. అంటే మా ప్రభుత్వమే వచ్చింది, జనసేన మద్దతుతో వచ్చింది కాబట్టి నేను జనసేన వీరాభిమాని కాబట్టి తెలుగుదేశం ఎమ్మెల్యే అంటే కమ్మ ఎమ్మెల్యే నన్ను తీసుకుంటారని చెప్పేసి అనుకున్నటువంటి ఆ కానిస్టేబుల్కు ఘోర పరాభవం ఎదురైందట. అంటే రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా ఉండబోతూ ఉన్నాయి, కమ్మ కాపుల మధ్యన ఏ రకమైన స్ప్లిట్ రాబోతూ ఉంది అనేది జన సైనికులకు తెలుగుదేశం వాళ్ళు లేదంటే కమ్మోళ్ళు ఎటువంటి చుక్కలు చూపించబోతూ ఉన్నారు అనే దానికి ఇన్సిడెంట్గా ఈ యొక్క అంశాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం అనేది కనిపించింది. ఇటువంటి మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.